హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మన ఛానల్ నుంచి మనమైతే చెక్కలు ప్రిపేర్ చేసుకుందాం అండి. బియ్యం పిండితో చెక్కలు. చాలామంది బియ్యం పిండితో చెక్కలు తయారు చేస్తూ ఉంటారు కదా. అలాగే మనమైతే మన ఛానల్లో ఈరోజు క్రిస్పీగా ఎక్స్ట్రా క్రిస్పీగా ఉండే చెక్కలను అయితే మీకు నేను చేసి చూపిస్తాను. దానికోసం అయితే నేను సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకున్నానండి. దాంట్లో సగం పెసరపప్పు తీసుకున్నాను. ఈ రెండింటిని కలిపి నానబెట్టానండి. ఇదిగోండి, ఇది కేజీ బియ్యం తీసుకున్నాను. ఇవి ఎట్లా అంటే నేను ఒక 10 అవర్స్ నానబెట్టానండి. వీటిల్ని నానబెట్టి కడిగి ఆరబోసి కొంచెంసేపు ఆరిన తర్వాత నీళ్ళలోనే ఆరిన తర్వాత దాన్ని అయితే నేను ఇలా మిక్సీ పట్టుకొని ఇలా జల్లించుకుంటానండి. ఇలా చేయటం వల్ల మీకు చెక్కలు చాలా క్రిస్పీగా మిరమిరలాడుతూ చాలా బాగుంటాయండి. మామూలుగా బయట కొని తెచ్చిపెట్టిన పిండికిను దీనికి ఒక 100% డిఫరెంట్ ఉంటుందండి. ఇట్లా అయితే మీరు చేసుకోండి. నేనైతే 10 గంటల పాటు అయితే నానబెట్టానండి. అంటే ఒక నైట్ నానబెట్టాను అనుకోండి, ఈరోజు నైట్ నానబెట్టాను అనుకోండి, మళ్ళీ మధ్యాహ్నం అలా అనమాట. మధ్యాహ్నము లేదా సాయంత్రం దాంట్లో మనం అయితే చేసుకోవచ్చండి. ఒక నైట్ అయితే కంపల్సరీ నానాలి. దానికోసం అయితే అల్లం తీసుకున్నాను. అల్లం ఒక 25 గ్రాములు అల్లం వరకు తీసుకున్నానండి. ఒక 10 పచ్చిమిరకాయలు తీసుకొని ఈ విధంగా కేజీ పిండిలో అయితే నేనైతే దీన్ని మిక్సీ పట్టి వేస్తానమాట. ఇప్పుడైతే ఇదిగోండి తడిపిండి అంటే తడిపిండి కాదు, తడి బియ్యంతో ఆరిన తర్వాత పట్టిన పిండి ఇది. అంటే మనం సొంతగా ఇంట్లో తయారు చేసుకున్న పిండి అనమాట. ఆ పిండి కేజీ అనేది బాగా జల్లించుకున్నాను. ఇప్పుడైతే దాంట్లో సాల్ట్ తగినంత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కూడా ఫుల్గా అయితే నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం అల్లమును పచ్చిమిరకాయలు గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా అయితే ఈ విధంగా వేసుకుందాం. మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదండి. అల్లము వెల్లుల్లిపాయ కొంచెం బరకగా చేసుకున్నా కూడా పర్వాలేదు. ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను అనమాట. కారం కోసం అయితే మనం వేసింది పచ్చిమిరకాయలు మాత్రమే, ఇంకేమి పచ్చికారం వేయమండి. ఇప్పుడు కరివేపాకు కొంచెం తీసుకున్నానండి. ఎంత అంటే ఒక 3 గుప్పులు 4 గుప్పుల వరకు కరివేపాకు తీసుకొని బాగా కడిగేసేసి సన్న ముక్కలుగా కోసి యాడ్ చేశాను. ఇప్పుడైతే నానబెట్టిన ఈ సగ్గుబియ్యం మాత్రం కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకుంటే ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయండి. మీకు చెక్కలు కొంచెం ఎక్కువసేపు అంటే ఒక 5 గంటల వరకు కూడా సగ్గుబియ్యం కానీ నానబెట్టుకుంటే బాగుంటుందండి. అంటే ఈ విధంగా నానబెట్టుకొని మనమైతే కలుపుకుందాం. నేనైతే 5 గంటల పాటు సగ్గుబియ్యమును పెసరపప్పు నానబెట్టాను అనమాట. నానబెట్టి ఇప్పుడైతే ఈ విధంగా అయితే కలుపుతున్నాను. మీకు టైం లేకపోతే ఒక గంట పాటు నానబెట్టుకోండి. నేనైతే నాకు టైం చాలా ఉంది, నేను బయటికి వెళ్ళే పని ఉంది కాబట్టి నేను నానబెట్టి బయటికి వెళ్ళాను అనమాట. ఇదిగోండి, ఇప్పుడైతే బటరు ఒక 4-5 స్పూన్లు అయితే తీసుకొని ఇగో ఇట్లయితే లేకపోతే మనం అమూల్ బటర్ అమ్ముతారు కదా, ఆ ప్యాకెట్లో తీసుకొచ్చి ఇగో ఇలా కొంచెం కలుపుకొని దాని మీద వేడి నీళ్ళు పోసినట్లయితే కరిగిపోతుందండి. నేను వేడి నీళ్ళు కాసిన నీళ్ళు దీంట్లో కలపటానికి కానీ వాడుకుంటున్నాను అనమాట. అందువల్ల నేను బటర్ని అయితే మెల్ట్ చేయలేదు. బాగా వేడి నీళ్ళు మసలే నీళ్ళు పోసి అయితే నేను కలుపుతున్నాను. దీంట్లో ఈ విధంగా కలుపుకోండి. అంత వేడి నీళ్ళు పోసాం కాబట్టి మీకు బట్టరు కరిగిపోతుందండి. ఈ విధంగా మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, దానికంటే ఇంకొంచెం గట్టిగా కలుపుకోండి. మీకు బాగా క్రిస్పీగా ఎక్స్ట్రా క్రిస్పీగా సూపర్ టేస్ట్గా మీరు మామూలు చెక్కల లా కాకుండా ఉండాలంటే మీరు ఇలా మనం పట్టించిన బియ్య పిండితోనే బాగుంటుందండి. అది ఒక టిప్ మీకు. తర్వాత మీరు సగ్గుబియ్యం నానబెట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువ టైం నానబెట్టుకోవాలి. అదొక టిప్ అండి. ఈ 2 టిప్పులు మీరు పాటించినట్లయితే చక్కగా ఎక్స్ట్రాగా అనమాట బాగా ఉంటాయండి. బాగా మిరమిరలాడుతూ ఉంటాయన్నమాట. ఇలా చేతితో మీరు ఇలా అంటే అసలు మిరమిరలాడుతూ ఉంటాయి. తింటే మాత్రం దాని టేస్ట్ కూడా వేరే ఉంటుందన్నమాట. మీరు ఈ 2 గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీరు చెక్కలు చేసుకోవాలి అనుకునేటప్పుడు. సగ్గుబియ్యం కొంచెం ఎక్కువ సమయం నానబెట్టుకోండి. మీరు మాత్రం ఇంట్లో బియ్యం పిండి నానబెట్టుకొని కొంచెం ఆరిన తర్వాత మిక్సీ పట్టుకొని దాంతో చెక్కలు చేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి. కొంచెం సాల్ట్ సరిపోతే సాల్ట్ కూడా నేను వేసుకున్నానండి. జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కూడా జీలకర్ర వేసుకున్నాను అనమాట. ఇప్పుడు వేసింది జీలకర్ర ఇంకొంచెం సాల్ట్ సరిపోలేదండి నాకు, అందువల్ల సాల్ట్ నేను యాడ్ చేశాను. సాల్ట్ అనేది మీరు చూసుకుంటూ వేసుకోండి.
నేనైతే 2 టేబుల్ స్పూన్ ఫుల్గా వేస్తే సరిపోతుంది. కొంతమంది కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి అలాంటి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మీరు. కాబట్టి చూసుకొని ఉప్పు కలుపుకుంటే మంచిది. 2 టేబుల్ స్పూన్ వరకు కూడా మీరు జీలకర్ర దీంట్లో యాడ్ చేసుకోవాలండి. చెప్పాను కదా మీకు టిప్స్, ఆ టిప్స్ తప్పకుండా అయితే పాటించండి. మీకు అసలు మీరు ఎప్పుడు తినని చెక్కలు అయితే తింటారండి, బియ్యపు చెక్కలు. ఇదిగోండి ఇప్పుడైతే బాగా కలుపుకొని మీరు గోధుమ పిండి కంటే ఇంకా మీరు గట్టిగా కలిపారు. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇగో చిన్న చిన్న ఉండలుగా మీరు ఎంత చెక్క చేసుకోవాలనుకున్నారో అంత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇట్లా ముందు ఉండలు అయితే పెట్టుకోండి. ఈజీగా ఎలా చేసుకోవాలి, టేస్టీగా ఎలా చేసుకోవాలి అని అయితే మీకు చూపిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టంగా అయితే తింటారండి. చెక్కలు అంటే కొంచెం గట్టిగా నోటికి తగులుతూ ఉంటాయి కదా, కొంతమంది అయితే గట్టిగా మరీ అంత గట్టిగా తినలేరు. అటువంటి వాళ్ళ కోసం అయితే ఇలా క్రిస్పీగా, ఎక్స్ట్రా క్రిస్పీగా అయితే నేను మీకు తయారు చేసి చూపిస్తాను. తప్పకుండా అయితే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. ముసలి వాళ్ళు కూడా అయితే మరి తింటారండి ఈ చెక్కలు, ట్రస్ట్ మీ. ఇదిగోండి ఈ విధంగా అయితే ఒక బటర్ పేపర్ తీసుకోండి. బటర్ పేపర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేయండి. ఎలా చెక్కలు వత్తాలు ఈజీగా అనేది మీకు నేను చూపిస్తున్నాను అనమాట. ఇలా చిన్న చిన్న ఉండలు మనం చేసాం కదా, ఆ ఉండలు ఇలా పెట్టుకోండి బటర్ పేపర్ మీద. ఒక చెంబు కానీ లోటా కానీ, మీకు చెంబు ఉంటుందా మీ ఇంట్లో, చెంబు కానీ ఒక లోటా లాగా ఉంటుంది కదా, అది కానీ తీసుకోండి. దానికి మైనపు కవర్ కట్టండి, కొంచెం గట్టిగా కట్టండి. కట్టి దాంతో మీరు నొక్కుకోండి. ఎంత బాగా వస్తాయంటే మీకు పూరీ మేకర్లో చేస్తూ ఉంటారు కదా చాలామంది, రోటీ మేకర్లో, పూరీ మేకర్లో అలా చేసుకుంటూ ఉంటారు. దానికంటే కూడా ఈజీగా త్వరగా పని అయిపోయేలాగా మీకు కావాలి అంటే ఒక చెంబు కానీ లేదా మీకు ఒక లోటా లాంటిది కానీ దానికి మీరు మైన పేపర్ కట్టుకొని ఇట్లా దాన్ని ఈ ఉండ మీద పెట్టి నొక్కండి. మీరు ఎన్ని కావాలంటే అన్నీ ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ చెక్కలు ఇలా చేసుకోవాలి అనుకుంటే మీరు ఇలా చేసుకోండి. నేను ఈజీ మెథడ్ మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, నేను ఒక చెంబుకి అయితే కట్టానండి. పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, దాన్ని కట్టి ఇప్పుడు దాని మీద పెట్టవండి అలా అనమాట. అలా కట్టి చెంబుకి నొక్కాను అనమాట. మీరు కూడా ఆ విధంగా చేసుకోండి. తక్కువ టైంలో ఎక్కువ చెక్కలు చేసుకోవచ్చు అండి. ఇదిగోండి ఈజీగా కూడా చేసుకోవచ్చు. దేనికోసం మనం వెతుక్కొని రోటీ మేకర్ కోసం, పూరీ మేకర్ కోసం లేని వాళ్ళు ఉంటారు కదండి, అటువంటి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. చూసారు కదా ఎంత రౌండ్గా వచ్చినాయో, ఎంత పలసగా వచ్చినాయో, చక్కగా వచ్చినాయండి. మీరు ఇట్లా నూనె పోసుకొని, నూనె కాగిన తర్వాత ఇలా చెక్కలు వేసుకొని కాల్చుకోండి. అంతేనండి. మీరు ఈ చెక్కలు తిన్నారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకుంటారు. నేను చెప్పిన చిన్న టిప్స్, ఈజీగా ఎలా చేయాలి అనే టిప్స్ తప్పకుండా ఫాలో అయ్యి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని అయితే ఒకసారి లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఇలా చేసుకుంటే మాత్రం మీరు చూస్తే మీకు నచ్చిద్దో లేదో కానీ నేను చెప్పిన పద్ధతి ఫాలో అయ్యి మీరు చెక్కలైతే ఈ విధంగా చేసుకుంటే తిన్న తర్వాత తప్పకుండా మీరైతే లైక్ చేస్తారండి. ప్లీజ్ లైక్ మై వీడియో. ఇదిగోండి ఈ విధంగా అయితే చెక్కలు కాల్చుకోండి. ఇలాగా ఎన్ని కావాలంటే అన్ని చెక్కలను కూడా బియ్యపు చెక్కలు ఎక్స్ట్రా క్రిస్పీతో మీకు చెక్కలు కావాలి అనుకుంటే, మీరు కొంచెం పళ్ళు లేని వాళ్ళు కూడా తినాలి అని అనుకుంటే మాత్రం నేను చెప్పిన టిప్స్ని పాటిస్తూ మీరు ఆ విధంగా మీరు చెక్కలు చేసుకున్నట్లయితే సూపర్ బియ్యపు చెక్కలు అయితే మీరు చేసుకోవచ్చండి. పండగలకి ఏంటి, లేకపోతే మామూలు టైంలో స్నాక్స్గా చేసుకొని పిల్లలకి మీరు బయట కొని పెట్టే కంటే ఈ విధంగా చేసుకొని మీరు పెట్టినట్టయితే పిల్లలు చాలా బాగా తింటారండి. మనం కూడా ఛాయ్లో వాటిల్లో మనం ఈవినింగ్ స్నాక్ అయితే తీసుకోవచ్చండి. వీటిల్ని చాలా బాగుంటాయండి ఇవి. ఇలా చేసి మీరు ఒక గాలిపోయిన డబ్బాలో అయితే పెట్టుకోండి, ఎయిర్ కంటైనర్లో పెట్టుకొని తర్వాత మీరు ఎన్ని రోజులైనా ఉన్నా కూడా ఇవి చాలా టేస్ట్ మారకుండా చాలా బాగుంటాయండి. మనం ఎందుకంటే బయట బియ్యం పిండి వాడకుండా మనం చేతితో మనం చక్కగా ఇంట్లో నానబెట్టి బియ్యం చేసుకున్నాం కాబట్టి ఎన్ని రోజులైనా బాగుంటాయి, ఎన్ని రోజులైనా అదే టేస్ట్ ఉంటే అదే క్రిస్పీనెస్ ఉంటుందండి. చూసారు కదా, ఇప్పుడు మీరు ఎన్ని కావాలంటే అలా కాల్చుకోండి. మీరు ఆయిల్ కాలిన తర్వాత వేల్చుకోండి. మీరు సిమ్లో పెట్టి కాల్చొద్దండి, హై ఫ్లేమ్లోనే పెట్టి కాల్చేసుకోండి. మీకు ఆ చెంబుతో పెట్టి నొక్కితేనే మీకు ఈజీగా అసలు నేను ఒక 15 నిమిషాల్లో చెక్కలు 1 కేజీ చెక్కలు చేసేసానండి. చెక్కలు చేయడం చాలా కష్టము, నొక్కుకోవాలి, చెయ్యాలి. ఒక్క మనిషి నేను ఒక్కదాన్నే చేశానండి ఇవన్నీ. కాబట్టి ఎవరితో పని లేకుండా చక్కగా మనమే ఈజీగా చేసుకునే మెథడ్ అయితే మీకు నేను చేసి చూపించానండి. ఇది పండగలకు కానీ ఎప్పుడైనా సరే మీరు తప్పకుండా అయితే ఫాలో అవ్వండి. నా వీడియోని అయితే లైక్ చేయండి.
మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే ప్రతి ఒక్క వీడియో కూడా నేను పెట్టింది మీకైతే వస్తుందండి. ఇట్లా చక్కగా కాల్చుకోండి. మరీ ఎక్కువగా వేసుకోకుండా మీకు కడాయికి ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసుకోండి. అంతేగాని ఎక్స్ట్రా వేసుకోవద్దు. ఎందుకంటే మీకు బాగా మిరమిరలాడుతూ కాలాలంటే అట్లా ఇరుకిరుగ్గా అయితే ఉండకూడదండి. ఆయిల్లో ఫ్రీగా కాలాలి. అది అలా వేసుకోండి. మీరు ఇంకా ఎక్కువ వేసుకోవాలంటే ఆ కడాయికి ఫుల్గా ఆయిల్ పోసుకోండి. ఫుల్గా ఆయిల్ పోసుకుంటే మీరు ఇంకెన్నైనా వేసేసుకోవచ్చు. అంతేనండి. ఈజీ కదండి. ఈజీగా చేసుకోవచ్చు. మీరు చెక్కలు ఒక్కళ్ళే చేసుకోవచ్చు. ఎవరితో మీకు పని లేదండి. ఒకళ్ళు నొక్కాలి, ఒకళ్ళు వేయాలి అనే ప్రసక్తే లేదు. ఒంటరిగా ఎవరైనా ఒక్కళ్ళైనా సరే ఇట్లా అదిరిపోయే చెక్కలైతే మీరు చేసుకోవచ్చు. తప్పకుండా అయితే ఫాలో అవ్వండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం ఈ మెథడ్ మీరు ఫాలో అవ్వండి. బియ్యపు చెక్కలు చాలా బాగుంటాయండి. చాలామంది స్వీట్లో ఇష్టపడరండి. అటువంటి వాళ్ళకి ఇటువంటి బియ్యపు చెక్కలు మీరు చేసి పెట్టినట్టు చాలా ఇష్టంగా అయితే తింటారు. చూసారు కదా, అలా కాల్చుకోండి. అంతే. మిరమిరలాంటి చెక్కలైతే మనం రెడీ చేసుకున్నామండి. అట్లా ఎన్ని కావాలంటే అన్ని మీరు చెక్కలు కాల్చుకోవచ్చు. ఈజీగా 2 kgs చెక్కలు